జ్యోత్స్న చెంప పగలగొట్టి సూరజ్కి జ్యోత్స్న చేత క్షమాపణ చెప్పించిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్నని నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర. ఎందుకు ఇలా చేసావు నువ్వు? మా పరువుని వీధిలో కూడా పెట్టాలనుకుంటున్నావా? చూసావా, అందరూ కూడా నిన్ను అనడం లేదు, నిన్ను పెంచినా మమ్మల్ని అంటున్నారు. మా పరువు తీయాలని చూస్తున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న, అసలు నేను చేసింది మీకు తెలుస్తుంది కానీ అతను చేసింది మాత్రం మీకు చెప్తున్నాడా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవునా, నువ్వేం చేసావయ్యా? మా మనవరాలికి కోపం వచ్చిందంటే నువ్వు తనని ఏదో అవమానించే ఉంటావు, అందుకనే తను నిన్ను ఇలా ఇబ్బంది పెట్టింది అని చెప్తూ ఉంటుంది పారిజాతం. ఏం జరిగిందో నేను చెప్తాను. ఏం జరిగిందంటే, నేను ఒకరోజు బొమ్మ కోసం ఒక షోరూమ్కి వెళ్ళాను. అదే బొమ్మ జ్యోత్స్నకు కూడా నచ్చింది. నన్ను ఇవ్వమని అడిగింది. నేను ఇవ్వనని కూడా చెప్పాను, కానీ తను వినిపించుకోలేదు. డబ్బున్న అహంకారంతో ఈ బొమ్మకి నువ్వు ఎంత పెట్టావో దానికి 10 రెట్లు డబ్బుని నీ ముఖానికి విసిరేస్తాను అంది. అప్పుడే నాకు అనిపించింది తనకి డబ్బు అహంకారం ఎక్కువని. అయినా సరే నేను ఇవ్వనని చెప్పాను. అప్పుడు తను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని తర్వాత కూడా జరిగిందంతా కూడా చెప్తాడు. సూరజ్ అయితే ఒకరోజు నాకు లిఫ్ట్ ఇస్తానని చాలా దూరం తీసుకువెళ్ళి అక్కడ ఒంటరిగా నన్ను వదిలేసింది. అప్పుడు నేను తన కారు కీని తీసేసుకొని, ఇప్పుడు నువ్వు ఎలాగ వెళ్తావో వెళ్ళు అని నేను కూడా తనకి చెప్పాను. అలాగా మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని అంతా కూడా చెప్తూ ఉంటాడు సూరజ్ అయితే. అప్పుడు అది విని సుమిత్ర, అతను చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నిజమేనని జ్యోత్స్న అనడంతో, అది కాదు మమ్మీ, తను కూడా రివెంజ్ తీర్చుకున్నాడు కదా అని అనడంతో, కానీ నువ్వు చేసిందే ముందు తప్పు. తను నిన్ను కదిలించుకోలేదు, నీతో గొడవ పెట్టుకోలేదు, నువ్వే కావాలని అతన్ని రెచ్చగొట్టావు. అది నీలో ఉంది తప్పు, కానీ అతను చేసిన తప్పు కాదు అని అనడంతో, అప్పుడేక చూడు బాబు, తనేదో తెలిసి తెలియక చేసింది, తన తరపున నేను సారీ చెప్తున్నాను అని సుమిత్ర అనడంతో, మీరు పెద్దవాళ్ళు అయినా నిజంగా మీలాంటి గొప్ప మనసు ఉన్న మీ ఇద్దరికి మంచి మనుషులకి మరి ఇలా పొగరుబోతూ అమ్మాయి ఎలా పుట్టిందో నాకైతే అర్థం కావడం లేదు. ఇంట్లో ఎవరిని చూసినా కూడా మంచిగా మాట్లాడుతున్నారు, ఒక జ్యోత్స్న తప్ప అని అంటూ ఉంటాడు సూరజ్ అయితే. ఏం కూసావు నువ్వు అంటూ జ్యోత్స్న అయితే ఇక సూరజ్ని కొట్టడానికి చెయ్యి లేపుతుంది. అప్పుడే శివనారాయణ, జ్యోత్స్న, ఇంకా దిగజారిపోతావనుకుంటున్నావా? ఇంకా మా పరువు వీధిలో పెడదామనుకుంటున్నావా అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న ఇలా చెప్తుంది, అది కాదు తాత, ఇతను కావాలని మీ అందరినీ కూడా మాటలతో మాయ చేస్తున్నాడు, మంచివాడిలా నటిస్తున్నాడు. ఇతనేమి మంచివాడు కాదు, అయినా మీరు అతని మాటలు విని నన్ను తప్పు పడతారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అతని మాటలు విని నిన్ను తప్పు పట్టడం ఏంటి? అతను మొత్తం నువ్వు చేసినవన్నీ సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాడు కదా. మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది కూడా అతని చెప్పాడు, అది నిజమేనని నువ్వు కూడా ఒప్పుకున్నావు. అలాంటప్పుడు అతని చెప్పిందే నమ్మాలి కదా, నువ్వు చెప్పింది ఎలా నమ్ముతాను నేను అని శివనారాయణ చెప్తాడు. ఈ శివనారాయణ తప్పు చేసిన వాళ్ళని ఊరుకోడు, అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు అని నేను ముందే చెప్పాను కదా. అందుకని నేను కూడా ఆ అబ్బాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. చూడు బాబు, నీ పరువు ప్రతిష్ట అన్నీ మా మనవరాల వల్ల పోయాయి. అవి ఎలాగో నేను తీసుకురాలేను. దయచేసి నువ్వు మాత్రం మమ్మల్ని క్షమించు. నీ షాపుకి ఎంత పెట్టుబడి పెట్టావో మొత్తం డబ్బులన్నీ కూడా ఇస్తాను అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక ఆ మాట విని, నేను ఇదంతా డబ్బుల కోసం చేయలేదు, నేను కేవలం మీ అమ్మాయి ఎలాంటి పొగరు చూపిస్తుందో మీకు తెలియచేయాలని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు సూరజ్ అయితే. ఇంతలో శ్రీధర్ అయితే వస్తాడు. ఇక శ్రీధర్ రావడంతో ఇక సూరజ్ని చూసి ఇక శ్రీధర్ అయితే, బాబు సూరజ్, నువ్వా, ఎలా ఉన్నావు బాబు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. ఏంటండి, ఇతను మీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటుంది కాంచన. నాకు తెలియకపోవడం ఏంటి కాంచన? ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడ్డానంటే దానికి కారణం ఎవరో తెలుసా? సూరజయ్.
ఆ రోజు తనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందా, తన భవిష్యత్తుకి సంబంధించిన రోజు అయినా సరే దాన్ని వదిలేసి ఆ రోజు అందరూ చూస్తుండగానే ఎవరికి వాళ్ళు వదిలేశారు నన్ను. కానీ ఇతను మాత్రం కారు అద్దాలు అన్నీ కూడా పగలగొట్టి నన్ను బయటికి తీసి హాస్పిటల్కి తీసుకువచ్చి నా ప్రాణాల్ని కాపాడాడు కాంచన అని చెప్పడంతో, అంటే ఆ రోజు మీ ప్రాణాల్ని కాపాడింది ఇతనేనా అని అడుగుతూ ఉంటుంది కాంచన. అవునమ్మా, ఆ రోజే నాకు సూరజ్ గారు పరిచయం. ఈయన నిజంగా చాలా మంచి వ్యక్తి అని చెప్పడంతో, ఓహో, ఇదంతా కూడా మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం అన్నమాట. ఇప్పుడైనా అర్థమైందా మమ్మీ? చూడండి, బావే కావాలని అతన్ని నా మీదకి ఉసిగొలిపాడు. నేను ఎక్కడ సీఈఓ అయిపోతానని, తన భార్య సీఈఓ సీట్లో ఎక్కడ కూర్చోదో అని బావి ఇదంతా కూడా ప్లాన్ చేశాడు. ఈ సూరజ్తో చేతులు కలిపి ఈరోజు మీ అందరి ముందు నన్ను అవమానించాలని చూస్తున్నాడు. దీనికి కారణం బావా దీపే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? నువ్వు చేసింది కళ్ళారా కనిపిస్తూ ఉంటే ఇంకా ఇదంతా మేం చేశామంటావేంటి? అసలు ఇతను ఇక్కడికి వస్తాడని మాకు తెలీదు అని అంటూ ఉంటుంది దీప. నువ్వే మాట్లాడాలి దీప. నాకు తెలిసి మీ ఇద్దరే నాటకం ఆడారు. జ్యోత్స్నాతో నువ్వు గెలవలేరని ముందే తెలిసే ఇదంతా చేసావు కదా అని పారిజాతం అనడంతో, శివనారాయణ, పారిజాతం, అందరి ముందు కూడా చంపదెబ్బలు తినకో, గౌరవంగా ఉండదు. ఈ వయసులో నిన్ను నేను కొడితే చాలా అసహ్యంగా ఉంటుంది. నోరు మూసుకొని పక్క నుంచో అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. చేసిందంతా చేసి ఇప్పుడు వీళ్ళిద్దరి మీద నిందలు వేస్తావేంటే నువ్వు అని కాంచన అనడంతో, ప్రతిసారి నా కొడుకు కోడలే కనిపిస్తున్నారా నీకు? నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నా కొడుకు కోడల మీద నింద వేస్తావా అని కాంచన అనడంతో, నింద కాదత్తా, నిజమే. నాతో నేరుగా ఢీకొనలేక మీ కొడుకు కోడలు, చివరికి నువ్వు అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు, డ్రామాలు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అప్పుడే సుమిత్ర కోపంతో రగిలిపోతూ జ్యోత్స్న చంప పగలగొట్టి, నోర్మి, చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఒక కన్న తల్లిగా కన్న కూతురు ఇలా చెలరేగిపోతూ ఉంటే, పొగరు పెట్టి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు నేను చంపదెప్ప కొట్టకపోతే నా పెంపకాన్ని అందరూ కూడా నిలదీస్తారు. కూతుర్ని పెంచే విధానం ఇదేనా అని అందరూ కూడా అంటారు. చిన్నప్పటి నుంచి తల్లి లేకుండానే పెరిగింది, అమ్మ అనే ఆప్యాయత లేకుండానే పెరిగింది దీప. కానీ తను అందరితో ఎలా మాట్లాడుతుంది, ఎంత గౌరవంగా అందరినీ చూస్తుంది. ఇంతమంది మధ్యన పెరిగావో, ఇంత గొప్ప వంశంలో పుట్టావో, అసలు నీకు ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అసలు మాలో ఎవ్వరికీ కూడా ఇలాంటి గుణాలు లేవు, మరి నీకెలా వచ్చాయి? ఎవరి పోలిక వచ్చి సచ్చింది నీకు అని తిడుతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. దీనికన్నీ నా పోలికలే వచ్చినట్టున్నాయి, అందుకని ఇలా మాట్లాడుతుంది, ఇలా దొరికిపోతుంది అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కార్తిక్ పారిజాతం వైపే చూస్తాడు. వీడు నా వైపు చూస్తున్నాడంటే నీ పోలికే కదా, అందుకే నీ మనవరాలు ఇలా ఉందని వాడి ఉద్దేశం నాకు అర్థమైపోతుంది అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. నువ్వు సూరజ్కి క్షమాపణ చెప్పు అని అనగానే అప్పుడు ఇక జ్యోత్స్న, మమ్మీ, నేను అతనికి క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. క్షమాపణ చెప్తావా లేకపోతే మళ్ళీ ఇంకోటి తగిలిచ్చమంటావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక జ్యోత్స్న, ఇంకేమీ చేసేది లేక నన్ను క్షమించు, నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను అని చివరికి సూరజ్కి క్షమాపణ చెప్తుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.